స్వామి ఈ రోజున అంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే గత ప్రభుత్వ హయాంలో హిందువుల విశ్వాసాలకు సంబంధించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి తిరుమల తిరుపతి క్షేత్ర వైభవాన్ని దెబ్బతీసే విధంగా ప్రసాదంలో కల్తీ జరగడం కానివ్వండి. గతంలో కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అన్న ప్రసాదం బాగోలేదు, ఇదేంటి నాశనం అయిపోతారని కొంతమంది భక్తుల ఆవేదన కానివ్వండి. అసలు ఇది చూస్తుంటే కావాలని జరిగిన దాడిలాగా అనుకోవచ్చు అంటారా హిందువుల భావాల మీద? జై శ్రీమన్నారాయణ. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కలియుగ దైవమైన మన వెంకటేశ్వర స్వామి ఎన్నో వేల సంవత్సరాల క్రితం నాటి నుంచి అక్కడ స్వయంభూగా అవతరించి స్వామి వైభవాన్ని తెలియజేసిన మన జనులందరికీ కూడా అనుగ్రహాన్ని కలిగించిన శిలామూర్తి శాలిగ్రామ రూపమైన స్వామి అత్యద్భుతమైన 7 పర్వతాల మీద అవతరించిన ఆ కలియుగ దైవమైన మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏ రోజు కూడా ఇన్ని వేల సంవత్సరాల నాటి నుంచి కూడా ఈ తప్పిదం అనేది ఎప్పుడూ జరగలేదు. కిందటి హయాంలో 5 సంవత్సరాల్లో చాలా దైవానికి కూడా చాలా అప్రతిష్ట, అలాగే కూడా క్రిస్టియానిటీ ఉన్న ఆ మతస్థులందరూ కూడా ఉద్యోగుల కింద పెట్టి, అలాగే కూడా స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రాన్ని చేసి ఇతర జంతు కళేబరాలతో ఆ ఆలయ నెయ్యితో ప్రసాదం తయారు చేసి స్వామిని ఆ అప్రతిష్ట కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే కూడా మన వాళ్ళు తెలుసుకోలేక మళ్ళీ ఈ విషయాన్ని తెలుసుకొని స్వామి వైభవాన్ని మళ్ళీ యథావిధిగా తావాలి. స్వామి మనకి ఎంతో ఇష్టమైన ప్రియసకుడు కాబట్టి అలాంటి దానికన్నా 2 ఎత్తులు ఇష్టమైనది స్వామివారి లడ్డూ ప్రసాదం. అంత ఇష్టమైన లడ్డూ ప్రసాదానికి అపవిత్ర జరిగింది కాబట్టి మొన్న స్వామివారి ఆలయంలో వాస్తు పూజ, వాస్తు పర్యాగ్నీకరణ, అలాగే లడ్డూ సంప్రోక్షణ కార్యక్రమాలతో సుదర్శన యాగంతో పరిసమాప్తి చేశారు. అలాగే ఈ అపవిత్ర అంతా పోయి కూడా మళ్ళీ నూతనంగా స్వామివారి లడ్డూ ప్రసాదం తయారు చేయడం జరిగింది. కావున భక్తులు కూడా మనోభావాలకు దెబ్బతీయకుండా మళ్ళీ యథావిధిగా స్వామి వైభవాన్ని ప్రతి ఒక్కరూ కూడా తిలకించవలసిందిగా కోరి ప్రార్థన. జై శ్రీమన్నారాయణ. అంటే కానీ వారు ఈ రోజున వాళ్ళు కూడా ఎవరైతే బాధ్యులుగా పరిగణింపబడుతున్నారో వాళ్ళు కూడా మేము ఏదో ప్రమాణాలు చేస్తాం, లేకపోతే హారతులు వెలిగిస్తాం, లేకపోతే అక్కడ ఏదో ఒకటి చెప్పి మేము నమ్మించే ప్రయత్నం చేస్తాం అంటే నిజంగా కనీసం దానికైనా బాధ్యత ఉండాలి కదా. ఒకవేళ తెలియక జరిగిందని ఒప్పుకోవడం వేరు, కానీ మేము ప్రమాణం చేస్తాం, హారతులు ఆర్పేస్తాం అంటే చేసిన తప్పు పోతుందంటారా? ఒకవేళ అలా చేస్తే ఆల్రెడీ ఒక తప్పు చేయడం వల్ల చాలా అప్రతిష్ట జరిగింది. అలాగే రెండోది మూడోది చేయడం వల్ల అనర్థాలు బాగా జరుగుతాయి. అలాగా స్వామివారి దగ్గర మనం ప్రమాణం చేస్తామనేది ముందు ఇలాంటివన్నీ చేయకూడదు. మన తప్పిదం అనేది ఎప్పటికైనా మనకి తెలుస్తుంది. ఆల్రెడీ అన్నీ బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి కూడా. కింద ప్రభుత్వం వల్ల జనాలు ఎంత ఇబ్బంది పడ్డారు, దేవాలయాలు ఎంత ఇబ్బంది పడ్డాయి, అలాగే అలా దేవాలయాల్లో కార్యక్రమాలు చేయకుండా ఎలా ఆప్ చేశారు అనే విధి విధానాలు మనకు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. అందువల్ల దీనివల్ల మనం ఎప్పుడూ కూడా పరిగణించుకోకూడదు. పైన ఆ కలియ పురుషుడు ఆయన దగ్గర ఆ తప్పిదం జరిగింది కాబట్టి మళ్ళీ ఆ తప్పిదం రాకుండా కూడా మన వాళ్ళంతా కూడా అప్రమత్తం అయ్యారు. కానీ అలాగే మొన్న డిప్యూటీ సీఎం గారు కూడా అలాగే సీఎం గారు కూడా మనకి సంప్రోక్షణ కార్యక్రమాన్ని అన్నీ కూడా అన్ని దేవాలయాలకి చెప్పడం జరిగింది. అలాగే దేవాలయంలో ఏదైతే అప్రతిష్ట జరిగిందో ఆ అప్రతిష్ట వల్ల లోకం అంతా కూడా సుభిక్షంగా ఉండబోదు. ఎందుకంటే ప్రతిరోజు కూడా మనకి వరదలు, వర్షాలు, తుఫాను వల్ల పూర్వం చూడండి మనకి ఇన్ని ఏళ్ల బట్టి వర్షాలు ఇలా రావాలనేది కూడా ఒక పెద్దల విశ్వాసం. ఇప్పుడు ఆ ప్రకృతి వైపరీత్యం వల్ల ఈ ప్రమాణాలు, దీపం ఆర్పేస్తాం, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే లోకాల్లో వైపరీత్యాలు బాగా ఎక్కువైపోతాయి. చివరిగా సిట్ ఏర్పాటు చేశారు ప్రభుత్వం. ఆ నిందితులు ఎవరన్నా బయటకు తీసుకొచ్చే పరిస్థితి ఉన్నాయి. నిజంగా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందంట ప్రతి ఒక్కరికి. పూర్వం రాజులు, మంత్రులు ఇలాగ కూడా ఏదైతే శిక్షించారో అక్కడికక్కడే ఆ రోజు మరుసటి రోజు దాన్ని ఖండించేవారు. ఈనాటి ప్రభుత్వం చాలా రోజులు పడుతుంది ఖండించడానికి. అలాగా త్వరగా ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చేశారో ఈ తప్పిదం అనేది తెలుసుకుని వారిని త్వరగా శిక్షించి అలాగే కూడా వారికి చక్కటి మార్గం తెలియజేయాలని కూడా
భగవంతుడి యొక్క విశ్వాసం. భగవంతుడు మనం అందరం కూడా వారి బిడ్డలమే. ఏ తప్పు చేసినా కూడా భగవంతుడు చూసుకుంటాడు. అందువల్ల ఆ శిక్ష అనేది కూడా త్వరలో అమలు చేస్తే త్వరగా నిర్ణయం తీసుకొని ఆ కలియుగ ప్రత్యక్ష దైవం యొక్క వైభవాన్ని మళ్ళీ కూడా మనం అందరూ చూడవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. ఆ తిరుమల పవిత్రత అంటే ఆ లడ్డూ ప్రసాదాన్ని కూడా ఎంతో పరమ పవిత్రంగా భావించి కళ్ళకద్దుకుని ప్రతి హిందువు కూడా దాన్ని స్వామివారి నైవేద్యంగా స్వీకరిస్తారు. అట్లాంటి దాన్ని కూడా కల్తీ జరిగే పరిస్థితులు ఉన్నాయంటే ఎలా చూడాలంటారు? అసలు నైవేద్యానికి ఏ దేవాలయంలో అయినా సరే నైవేద్యానికి ఉన్న వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యసి. వెంకటేశ్వర స్వామి వంటి దైవం ఈ కలియుగంలో భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఈ కలియుగంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వంటి దైవం ఎక్కడ దొరకడు మనకి. అదే వెంకటాద్రి మహత్యం. అటువంటి వెంకటాచలంలో ప్రసాదం కల్తీ జరిగిందని చెబుతూ ఉన్నారు, వార్తలు వస్తున్నాయి. మరి ఆ విధంగా కల్తీ జరగటం జరిగిందనేది వాస్తవం అయితే అది ఎంతో దోషభూరితం. ప్రకృతి విపత్తులు కూడా అందుకే వస్తాయి. భగవంతుడు ఎక్కడుంటాడంటే ప్రకృతిలోనే ఉంటాడు. వేవేతి సర్వం ఇది విష్ణువు. విష్ణువు ఎక్కడుంటాడు అంటే విశ్వమంతటా వ్యాపించి ఉన్నటువంటి స్వామి విష్ణువు. అందుకని ఇలాంటి భగవంతుడికి పెట్టేటువంటి ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారంటే ఆ పాపం ఊరికే పోదు, ఖచ్చితంగా దానికి శిక్షార్హులవుతారు. గతంలో కూడా స్వామి ఎన్నో వీడియోలు చూసాం. అన్నప్రసాదంలో జరుగుతున్న తేడా కానివ్వండి, కల్తీ విషయం కానివ్వండి, అంటే అంత కొన్ని కోట్ల రూపాయల టర్న్ ఓవర్. తిరుమల తిరుపతి క్షేత్రం అంటేనే మన మొక్కులు కానివ్వండి, ఇడుములు ఇవి కానివ్వండి, అవన్నీ కూడా అంటే ఆయనకి కొదవలేదు, ధనానికి కొదవలేదు. ఆ క్షేత్రాన్ని డెవలప్ చేయాలి, లేకపోతే ఇంకా ఏమైనా అభివృద్ధి చేయాలి అనుకుంటే దాన్ని తక్కువ రూపాయలకి 300 రూపాయలకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి 300 రూపాయల చిల్లరకి దొరికే అవకాశం ఉందంటారా? స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి 300 రూపాయలకైతే దొరకటం అసాధ్యం. మాకు తెలిసినంత వరకు స్వామివారి ప్రసాదంలో ఉపయోగించేటువంటి నెయ్యి ఎంతో శ్రేష్టమైనది. అలా శ్రేష్టంగా వాడేవారు. మరి ఈ కల్తీ జరిగిందనే వాస్తవం అందరికీ తెలుస్తూ ఉన్న విషయమే. మరి దీని గురించి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2 నివేదికల ప్రకారము దాని గురించి కల్తీ జరిగిందనే వార్తలు తెలుస్తున్నాయి. దాన్ని బట్టి భగవంతుడే శిక్షిస్తాడు వీళ్ళని, ఖచ్చితంగా కల్తీ జరిగి ఉంటే. సో చివరిగా అంటే మనం ఏం చేసినా కూడా ఏదో ప్రమాణం చేస్తేనో లేకపోతే హారతి ఆర్పేస్తేనో మనం సచ్చీలు అయిపోతాం అనుకుంటే ఎన్నో చేయొచ్చు. అలా అనుకుంటే నిజంగా ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని రియలైజ్ అయ్యి తప్పు జరిగిందేమో అని దాన్ని చెప్పడం అది వేరు. అంతేగాని నేను గుడి ముందు హారతి వెలిగిస్తాను లేకపోతే ప్రమాణం చేస్తాను అంటే దానివల్ల దోషం పోతుందంటారా స్వామి? వాళ్ళు చేసిన తప్పులు కానీ సహజంగా ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉంటాడు. నీలతో యద మధ్యస్థ ద్విజుర్లేఖి భాస్వరాట్ నీవారు శుల్క భక్తన్వి పీతాభాస్వస్వరూపమ. అణువు కన్నా అణువు సూక్ష్మమైన రూపంలో ప్రతి మనిషిలోనూ జీవుడులో పరమాత్మ ఉంటాడు అని చెబుతున్నాయి వేదాలు. మనలోనే పరమాత్మ ఉంటే వారిలో కూడా పరమాత్మ ఉన్నా సరే మనం ఏ తప్పు చేసినా లోపల నుంచి ఒక నినాదం వినపడుతుంది, వద్దు అది చెయ్యొద్దు అని. కానీ దాన్ని దాటుకుని వచ్చి మనం చేస్తాం ఆ తప్పుని. అందువల్ల ఆ లోపల ఉన్న పరమాత్మ ఆ మనిషిని తొలుస్తూనే ఉంటాడు. అందుకని ఎవరికి వాళ్ళకే అంతరాత్మగా తెలుసుకోవాలి మనం చేసింది తప్పు అని. అంతే తప్ప మనం ఎటువంటి ప్రమాణాలు చేసినా ఏం చేసినా భగవంతుడు అన్నీ గమనిస్తాడు. తప్పు చేసుంటే శిక్ష తప్పనిసరిగా అనుభవించాల్సిందే. త్రిభిర్మాసై త్రిభిర్దినై త్రిభిర్పక్షై 3 రోజులు లేదా 3 నెలలు లేదా 3 సంవత్సరాలు ఎప్పుడైనా సరే దుర్మార్గం చేస్తే దాని శిక్ష తప్పనిసరిగా అనుభవించవలసిందే.